అదే అర్థమవుతుంది ఇప్పుడు లాజిక్, రైట్? సో గైస్ రైట్ డౌన్. మొబైల్ because those who are online, guys, tomorrow we don't have class. Okay, Monday we'll continue. Because కొద్దిగా ఇన్ఫార్మ్ చేసి నాన్న వర్షితకి ఎలా గ్రూప్ లో పెడతాను. ఓకే సార్, ఓకే సార్, ఇప్పుడే పెట్టేస్తాను గ్రూప్ లో. అయిపోయిందా? చిన్న కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. సేమ్ ఇలాంటి లాజిక్ మీద ఇస్తున్నాను. ఇదే లాజిక్ ఉంటుంది, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. సేమ్ ఇలాగే కాన్సెప్ట్ లో చేయండి ఆల్మోస్ట్. Question: accept any value and print whether the value is Armstrong or not. చెప్తున్నా, 153 is an Armstrong number. 1 cube plus 5 cube plus 3 cube. 1 cube ఎంత? 1 to the power 3. 1 into 1 into 1 ఎంత? 1. 5 cube ఎంత? 5 to the power 3. 125. 3 cube ఎంత? 3 into 3 into 3. మూడింటిని యాడ్ చేయండి. వచ్చిందా? యాక్సెప్టెడ్ వాల్యూ, రిజల్ట్ వాల్యూ సేమ్ అవుతే దట్ ఈస్ ఆర్మ్స్ట్రాంగ్. రిమైండర్ ఎలా ఫైండ్ అవుట్ చేసి రివర్స్ ఫైండ్ అవుట్ చేశారు కదా, ఈ ఒక్క స్టేట్మెంట్ లైన్ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేసి మార్చేస్తే చాలు. అలాగే ఇఫ్ టెంప్ డబల్ ఈక్వల్ టు ఆర్మ్ అని ఏదో ఒక వేరియబుల్ తీసుకుంటారు కదా రివర్స్ ప్లేస్ లో. 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్. అలాగే యాక్సెప్ట్ ఎనీ వాల్యూ అండ్ ప్రింట్ ద సమ్ ఆఫ్ దట్ వాల్యూ. అంటే 123 ఇచ్చారనుకోండి, 1 + 2 + 3 ఎంత వస్తుంది రిజల్ట్? ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ అక్కర్లేదు, మీరు ఇచ్చిన నంబర్ కి స్ప్లిట్ చేసి యాడ్ చేస్తే ప్రింట్ చేసేయాలి అంతే. రెండు క్వశ్చన్లు ఏమైనా డౌట్ ఉంటే అడగండి సార్. ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ఓన్లీ 3 డిజిట్స్ వరకే కదా సార్? ఏంటలా నువ్వు ఎలా చేసావు ఇప్పుడు? ఏదైనా ఒకటే కదా. రిమైండర్ ఈక్వల్ టు 153 % 10. సో 153 నువ్వు రిమైండర్ ఫైండ్ అవుట్ చేస్తే 3 అనా? నువ్వు సెకండ్ క్వశ్చన్ అడిగా, ఫస్ట్ క్వశ్చన్ అడిగా? సెకండ్ క్వశ్చన్. 1 2 3 స్ప్లిట్ అవ్వదా? 123కి 10 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 3 స్ప్లిట్ అయిపోతుందా? తర్వాత మిగిలింది 12 ఉంటుంది కదా.
మరి 12 అది ఆల్రెడీ 3. ఇప్పుడు 12 ని మళ్ళీ స్ప్లిట్ చేస్తే 2 స్ప్లిట్ అయిపోతుందా? సో 3 + 2 + 1 రాదా? ఇదే లాజిక్, ఇదే తిప్పి ఇదే కాన్సెప్ట్ అంతే. ఓకే, సో ట్రై దిస్ 2 questions. We'll see for loop on Monday. ఓకే అన్న, క్లియరా? అరే నాన్న, నేను ఇంకా ఏబిసిడీలో ఉన్నాను రా. నువ్వు నాకు A4 యాపిల్ వరకు వెళ్ళిపోమంటున్నావు. మొన్న నువ్వే అన్నావు కోర్స్ అయిపోతుంది సార్ అన్నావు. ఇవన్నీ చెప్పా చేయకుండా వెళ్ళిపోమంటావు ముందుకి. ఇదే కదా వైల్. కంటిన్యూకి వైల్ కి సంబంధం ఏంటి? కంటిన్యూ ఇస్ జంపింగ్ స్టేట్మెంట్, ఇది లూపింగ్ స్టేట్మెంట్. అవునా, అది ఎప్పుడు వాడాలి? అది జంపింగ్ స్టేట్మెంట్ వాడినప్పుడు. కంటిన్యూ కాన్సెప్ట్, బ్రేక్ కాన్సెప్ట్, అది జంపింగ్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ కి నేను వెళ్ళలేదు ఇంకా. మరి చెప్పాలి కదా, ముందు వైల్ నేర్చుకోరా, దాని తర్వాత స్టేట్మెంట్ యాడ్ చేద్దాం. ఓకే సార్, రైట్, మండే కలుగు. క్వశ్చన్ అయిపోయిందా? రాస్తారా గైస్? దోస్ ఆర్ ఆన్లైన్ క్లియర్? So guys, we'll meet on Monday. Next class is on Monday. Okay na? Guys, okay na? అరే బాబు, ఆన్లైన్ వాళ్ళే మీతోనే మాట్లాడుతున్నా. ఓకే సార్. ఓకే, రైట్, బాయ్. చాలా ఉన్నాయి రా ఇవన్నీ. ఎవరన్నారు అపెండ్ సార్ట్ అవన్నీ ఫస్ట్ అని? ముందు నువ్వు ప్రోగ్రామింగ్ నేర్చుకోకుండా అవన్నీ స్టేట్మెంట్ ఎలా వాడేస్తావు?